గత 18 నెలలుగా మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ యువనేత నారా లోకేష్ బాబు గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో, అభివృద్ధితో, ఉద్యోగాల కల్పనతో ముందుకెళ్తూ ఉంటే వాటిని చూసి సహించలేక, ఓర్వలేక కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. నిన్న సాయంత్రం ఒక భారీ బహిరంగ సభ పెట్టి పోలీసుల నియామకాలకు వారి ఉద్యోగ సంబంధమైన పత్రాలు అందజేయడానికి నిన్న సాయంత్రం మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న అత్యంత వైభవపేతంగా జరిగిన ఆ ఫంక్షన్ లో 6,000 మంది పైచిలకు కానిస్టేబుల్కు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఈ పోలీసు నియామకాల క్రెడిట్ నాది, దీన్ని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చోరీ చేశారని మేము ఒక్కటే స్పష్టంగా సూటిగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ క్రిమినల్ క్రెడిట్ ని, మళ్ళీ చెప్తున్నా, నీ క్రిమినల్ క్రెడిట్ ని, నీ లూటీ క్రెడిట్ ని ఎవ్వరూ చోరీ చేయరు.